రికార్డింగ్ నెంబర్ 141. ఇది సెకండ్ పార్ట్ బి అన్నమాట. భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ కపిలుడు సాధకుడికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా తల్లికి చెప్తూ ఉన్నాడు. మననశీలుడి గురించి చెప్పాడు. మత్సరం లేకుండా, అసూయ లేకుండా ఎలా ఉండాలో చెప్పాడు. ఎవరితో అయినా సరే మిత్రభావాన్ని అలవాటు చేసుకోవాలి. మన ప్రాణ స్నేహితుడు అవతలవాడు అనే భావంతో మాట్లాడాలట. ప్రాణ స్నేహితుడితో ఎలా మాట్లాడాలో కూడా మనకి తెలియదు కాబట్టి ఇక్కడ ఇలా చెబుతూ ఉన్నారు. ప్రాణ స్నేహితుడు అంటే మన ఉద్దేశం ఏంటి? ఊళ్ళో వాళ్ళ మీద చాడీలన్నీ చెప్పుకోవటానికి పనికొచ్చేవాడు. మన బాధలన్నీ చెప్పుకోవడం, మన భార్య మన భర్త మనల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో చెప్పుకోవడానికి పనికొచ్చేవాడు. అది కాదు ఇక్కడ చెప్తూ ఉన్నది. దైవస్వరూపం సాక్షాత్తు మనకు అసలు జీవితంలో కంప్లైంట్స్ అనేవి ఉండని స్థితిని అలవాటు చేసుకోవాలి. కంప్లైంట్స్ ఉంటే వాళ్ళది వీళ్ళది అని మన మనస్సులో అనుకుంటూ ఉంటే ఆ అశుభ్రమైన కుర్చీలో భగవంతుడిని తెచ్చి ఎలా కూర్చోబెడతాము? ఆ సింహాసనం అది సింహాసనం అవదు, అది అపవిత్ర ఆసనం అవుతుంది. అది మన మనస్సులో ఎప్పుడు ఎవరి గురించి ఏ దుర్భావమో, మనస్సులో ఏ భేదభావము లేకుండా ఉంటేనే భగవంతుడు వచ్చి అక్కడ కూర్చుంటాడు ఆ ఆసనం మీద. మనం అవి ఇవి కంప్లైంట్ చేస్తూ ప్రాణ స్నేహితుడు కదా అని అన్నీ చెప్పామండి, విరోధం రాగానే అన్నీ బయట పెట్టేశాడు కోర్టులో నా గురించి. ఎన్నో కథలు వింటాం ఇట్లాంటివన్నీ మనం. అది కాదు ప్రాణ స్నేహితుడితో ఉండవలసిన పద్ధతి. ప్రాణ స్నేహితుడు అంటే సాక్షాత్తు దైవమే. నీకు అని పర్సనల్గా నువ్వు కొన్ని విషయాలు మనసులో పెట్టుకొని బయట ఎవరితో అవి చెప్పుకోకుండా ఓన్లీ ప్రాణ స్నేహితుడితో షేర్ చేసుకోవడానికి కాదు స్నేహం ఇక్కడ పెట్టింది. అసలు నీ పర్సనాలిటీ, నీకు ఒక పర్సనల్గా అనేక భావాలు ఉండటము అనే విషయం నుంచి బయటపడటానికే ఈ సాధన అంతా. ఇంకా దాన్ని తీసుకుపోయి బయట ఎవరికో చెప్పినందువల్ల ఇంకా పెరుగుతుంది ఆ మూటల బరువు. మన మనసు ఖాళీ అవదు. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఎవరితో అయినా సరే మిత్రభావంతో ఉండాలి. తనను ద్వేషించే వాళ్ళతో ఎలా మిత్రభావం ఉంటుందండి మనకి? అంటే వాడు అసలు ద్వేషిస్తున్నాడని మనకు ఎలా తెలుసు? మొన్న వెళ్ళినప్పుడు అలా మాట్లాడాడండి వాడు. అలా మాట్లాడితే వాడికి ద్వేషం ఉన్నట్టు అర్థమా? చాలామందికి పరుషంగా మాట్లాడటం అలవాటు అనే కంటే అది వాడి స్వభావం. వాడికి చక్కగా మాట్లాడటం, ఎంతో దొంగ గురువుల్లాగా మితభాషిత్వము, చక్కగా స్వీట్గా మాట్లాడటం వాడు అలవాటు చేసుకోడు. సామాన్య మానవుడు వాడు, అవతలవాడు. వాడి లోపల ఏ స్వభావం ఉందో అది బయటకు వస్తుంది. వాడు పరుషంగా మాట్లాడాడు కాబట్టి, అది కూడా పర్టికులర్గా మనతో పరుషంగా మాట్లాడాడు కాబట్టి వాడు శత్రువు చెడ్డవాడు అయిపోడు. గుచ్చినట్టు మాట్లాడతాడండి ఆయన. అది ఆయనకి దైవం పెట్టిన స్వభావం. ఆ స్వభావం అలా ఉంది. తన మాటల వల్ల ఇంకొకరు బాధపడుతున్నారు అని తెలుసుకుని ఆయన చక్కగా మాట్లాడగలిగేదాన్ని ఎప్పటికోప్పటికి జీవితంలో, ఈ జన్మలో కాకపోతే ఇంకొక జన్మలో ఆయన అలవాటు చేసుకుంటాడు. కానీ ఆయనలో ఆ స్వభావాన్ని చూస్తూ ఉన్నటువంటి మనము పాడైపోతాం. మనకు మంచి అలవాటు రాదు. ఇంకొకరిలో చెడ్డ గుణాలు చూసినప్పుడు అవన్నీ మనకి సంక్రమిస్తాయని మనం మర్చిపోతాం ఎప్పుడు కూడా. అది చేయకూడదు అట్లా. అంతా దైవభావంతో ఉండాలి అని ఎందుకు చెబుతున్నారు? ఆ స్వభావం కూడా దైవమే. ఆ పరుషంగా మాట్లాడే స్వభావం కూడా దైవం పెట్టుకున్నదే, దైవస్వరూపమే అనే భావంతో మనం మిత్రభావం వహించి ఉండాలి అని చాలా క్లియర్గా చెప్పారు ఇక్కడ. మన మనసుతో వాళ్ళని తలుచుకున్నప్పుడు మనలో ఏ రకమైనటువంటి కోపము ద్వేషము రాకుండా ఉండాలన్నమాట. ఏదైనా వాళ్ళ గురించి మంచే కోరుకోవాలి మనం. వాళ్ళ గురించి ఏదైనా పని చేసినా కూడా వాళ్ళకు మేలు జరగాలనే చేయాలి. దాన్నే మిత్రత్వం, మిత్రభావం అంటారు. అది వాళ్ళ గురించి కాదు, మనకే మేలు జరుగుతుంది కాబట్టి మన సాధనలో అది కూడా ఒక భాగం. అందరినీ మిత్రభావంతో చూడటం అనేది మన సాధనలో భాగం. భగవంతుడు తప్పకుండా వాళ్ళల్లో కూడా ఉన్నాడు అనే జ్ఞానం మనకు రావటం అనేది ఆ భగవంతుడి అనుగ్రహం. దానికోసం ఆయన్ని తప్పకుండా మనం ప్రార్థన చేయాలి. తండ్రి, నాకు సరైన దోవ చూపించు, ఆ దోవలో నడిచి నిన్ను నేను తెలుసుకోగలిగే మార్గమే నాకు నిజంగా దొరికేటట్టు చేయనాయనా అని నమస్కారం పెట్టుకోవాలి. ఇంకా ఇలా చెబుతూ ఉన్నాడు కపిలుడు, దయాగుణాన్ని అలవాటు చేసుకోవాలి, ఆత్మజ్ఞానాన్ని అలవాటు చేసుకోవాలి. అంటే ఏమిటి? దయాగుణం అంటే మనకు తెలుసు, ఇతరుల మీద దయ కలిగి ఉండటం, ఎవరికైనా ఏదైనా సహాయం కావాలంటే చేయటం. ఆత్మజ్ఞానము అంటే ఇక్కడ వివరంగా చెప్తూ ఉన్నారు.
శరీరం అంటే ఆత్మ కాదు, లోపలగా ఎవరైతే ఉన్నారో ఆయనే అంతర్యామే ఆత్మ అని, అతడే పరమాత్మ అని తెలిసి ఉండటమే ఆత్మజ్ఞానం అన్నమాట. మనకి తెలియకపోయినా, మనకి థియరిటికల్గా తెలుసు, మనకు అనుభవం అవ్వకపోయినా కూడా అందరిలో ఆ పరమాత్మ ఉన్నాడు కాబట్టే ఇన్ని శరీరాలు ఇలా కదలటం, తిరగటం, ఇంత కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఒక టీం వర్క్ లాగా మొత్తం క్రియేషన్ అంతా కూడా బ్యూటిఫుల్గా జరుగుతోంది. ఒకదాని మీద ఒకటి ఇంటర్ డిపెండెంట్గా ఉండి క్రియేషన్ అంతా యూనివర్సల్ వెబ్ అంటారు దీన్ని. అంతా ఒకటే, మొత్తం ఒకే శరీరంగా, పరమాత్మ శరీరంగా ఉన్నది. ఇది అని మనం చదువుకున్నాం. అది చెప్తూ ఉన్నారన్నమాట. ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి. తన శరీరం మీద కానీ, తన మీద ఆధారపడిన వాళ్ళ మీద కానీ ఆత్రబుద్ధి చూపించకూడదు. అంటే నాకు మటుకు ఏం అవ్వకూడదు, లేదా నా వాళ్ళకి ఏం అవ్వకూడదు, ఎవరికి ఎట్లా ఉన్నా పర్వాలేదు అనే భావంతో మనం జనరల్గా బిహేవ్ చేస్తాం. ఏదన్నా యాక్సిడెంట్ అయితే మా వాళ్ళు ఎవరికి ఏం అవ్వలేదండి దేవుడి దయ వల్ల అంటాం. ఆ భావం పైకి మనం అట్లా అన్నా కూడా లోపల భావం అదే కాబట్టి అది తక్కువగా చేసుకోవాలి. ఆ భావాన్ని పెరగనివ్వకూడదు, మనం అసలు లేకుండా చేసుకోవాలి. తన శరీరం మీద, తన మీద ఆధారపడిన వాళ్ళ మీద ఎక్కువగా మోహబుద్ధి ఉండకుండా తగ్గించుకోవాలి. ఆత్రబుద్ధి తగదు అంటున్నారు. అది బంధానికి కారణమవుతుంది అని చెప్పి చెబుతూ ఉన్నారు. అట్లాగే తన శరీరాన్ని అలంకరించుకోవటంలో కాలం ఎక్కువ వేస్ట్ చేయకూడదని ఒకటి. శరీరానికి ఏదైనా వ్యాధి కనుక వచ్చిందంటే జాగ్రత్తగా నియమంగా మందులు తీసుకోవాలి, కానీ వ్యాధిని గురించి దిగులు పడకూడదు. అట్లాగే ముసలితనం కలిగినప్పుడు ఆ ముసలితనపు లక్షణాలన్నీ కప్పిపుచ్చుకోవాలి అని కంగారు పడకూడదు. జుట్టుకు రంగు వేసుకోవటము, మొహానికి మేకప్ చేసుకొని వయస్సు కనపడకుండా చేసుకోవడం, ఇవన్నీ పర్టికులర్గా సాధకుల గురించి చెప్తూ ఉన్నారు. దేహాన్ని వదిలేసేయాల్సిన సమయం వచ్చినప్పుడు కూడా ఉత్కంఠపడి కంగారు పడకుండా స్థిమితంగా ఉన్నప్పుడు ఏమవుతుందిట, దేహం వెళ్ళిపోతుంది, కానీ మన స్థితి చాలా సహజంగా ప్రశాంతంగా ఉంటుందిట. మృత్యువు రాదుట మనకి. మనం బాగానే ఉన్నాము, బట్ట మార్చినట్టుగా దేహం వెళ్ళిపోయింది అని తెలుస్తుందిట మనం ప్రశాంతంగా ఉండటం జరిగితే. అందువల్ల ఇది ప్రతి క్షణము ఎవరో ఒకరికి జరుగుతూనే ఉంది. మృత్యువు అని మనం పేరు పెట్టిన దేహం విడవటం అనేది అది చాలా సహజమైన విషయం. పుట్టడం పోవటం శరీరానికి సహజం. నేను ఎప్పుడూ ఉన్నాను అనే భావం చక్కగా నిలబడుతుందన్నమాట. అలాగే కోపాన్ని ఎక్కువగా ఎంటర్టైన్ చేయకుండా తొలగించుకుంటూ ఉండాలి. అభిమానాన్ని తొలగించుకోవాలి. కోపం తొలగించుకోవటం అంటే నొక్కుకోవటం కాదు, తృప్తిని అలవాటు చేసుకున్న కొద్దీ కోపం తగ్గుతుంది అంటున్నారు. సంతుష్టిని అలవాటు చేసుకోవాలి. జీవుడి యొక్క ఈశ్వరుడి యొక్క యథార్థ జ్ఞానం ఏమిటి అని మనం కొంచెం దాని మీద పాండరోవర్ చేసినప్పుడు ఈ జీవుడి తత్వం అంతా ఈశ్వరుడే అని తెలుస్తుంది. ఒక ఇల్లు కట్టినప్పుడు గదిలో చోటు ఉంటుంది. ఆ చోటు లాంటివాడు, గదిలో ఉన్న చోటు లాంటివాడు జీవుడు, మొత్తంగా ఉన్న చోటు లాంటివాడు దేవుడు. ఇల్లు ఉన్నా లేకపోయినా సమస్తంగా ఒకే చోటుగా ఉన్నవాడు దేవుడు అని చెప్పి సింప్లిఫై చేసి మన కోసం చెప్తూ ఉన్నారు. ఇల్లు కట్టిన తర్వాత కూడా ఆ చోటు తాలూకు అఖండత్వము, పవిత్రత్వము ఏమీ చెడదు, చోటుకేమీ అంటవు. గదిలో దుర్వాసన ఉన్నా కూడా చోటుకంటదు. అట్లాగే జీవుడు కూడా సాక్షాత్తు ఈశ్వరుడే. జీవుడి రూపంలో ఉన్నవాడైనా కూడా సాక్షాత్తు పరమేశ్వరుడే. వాడే రకంగానూ కళంకం రాదు, వాడికి మలినం అవడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక్కడ జీవుడు కూడా పరమాత్మ స్వరూపమే అని మనకు తెలిసినప్పుడు మన మీద మనకెంతో ధైర్యం వస్తుంది. న్యాయంగా చక్కగా చెప్పారు ఇక్కడ. ఎలాగైతే ఆ మంచుగడ్డ నీళ్ళల్లో కరగక ముందు విడిగా ఉంటుందో, కరిగిన తర్వాత అంతా ఒకటిగా అవుతుందో, అదే రకంగా మనస్సులో బుద్ధిలో ఉన్న వికల్పాలన్నీ గడ్డగట్టి ఉంటాయి మనకి. అవన్నీ కరిగిపోతే అన్నీ అంటే నమ్మకాలన్నీ కరిగినప్పుడు ఒకే నమ్మకం అవుతుంది. అదే భగవంతుడు అన్నమాట. ఆ భగవంతుడు ఒకే మంచుగడ్డ కరిగిపోయిన
నీటిలాగా ఒకే నీరు వేరు మంచుగడ్డ వేరు అని లేకుండా జీవుడే దేవుడు అని తెలిసిపోతుందన్నమాట. అది చెప్తూ ఉన్నాడు కపిలుడు. జీవుడు పరమాత్మే అని తెలిసిన తర్వాత పరమాత్మనే అన్నిటి యందు సూటిగా దర్శనం చేయొచ్చు. ఈ జ్ఞానం కొంచెం కొంచెం మన మనస్సులో మనం విచక్షణ చేసుకుంటూ వచ్చినప్పుడు ఉన్నవాడు దేవుడే అనేది తెలిసిన తర్వాత అన్నిట్లో దైవమే కనపడతాడు మనకి. ఈ సాధనలో ఆత్మలకు నాయకుడైన శ్రీమన్నారాయణుణ్ణే దర్శిస్తాడు సాధకుడు. అప్పుడు తనలో అహంకారం అంటే నేను విడిగా ఉన్నాను అనే భావానికి ఎక్కడ చోటు ఉండదు. అసత్యమైన దేవుని వెలుగు వల్ల అసత్యం అంతా కూడా మాయమైపోతుంది. ఈ దృష్టితో చూసిన వాళ్ళకి సృష్టి మొత్తానికి కూడా కారణమేం ప్రత్యేకంగా ఉండదు. దేనికి కారణం లేదు. ఒకదానికొకటి కారణంగా కనిపిస్తున్నవన్నీ కూడా భగవంతుడే. సర్వకారణ కారణుడు. కారణంగా ఉన్నవాడు ఆయనే, కారణము ఆయనే, వస్తువు ఆయనే, పని ఆయనే. కార్యకారణములన్నీ ఒకడే అయినప్పుడు, వేరే వస్తువే లేనప్పుడు రెండు అని ఇదని అదని సపరేట్ చేయాల్సిన అవసరం లేదు కదా అని చెబుతూ ఉన్నారు. ప్రకృతికి కారణం యోగమాయ, దానికి కారణం భగవంతుడు సర్వకారణ కారణుడు. ఆ భగవంతుడిలో లోకాలన్నీ కూడా, ఆ కారణాలన్నీ కూడా లోపలగా ఉండి ఒకే వెలుగుగా దర్శనమిస్తాయి. ఈ వివరాన్ని తెలియటం వల్ల జీవి పరిపూర్ణుడవుతాడు. సర్వవ్యాపి అయి తాను కూడా పరబ్రహ్మాన్నే పొందుతాడు అని చెప్పారు ఇక్కడ. ఇట్లా ఆత్మను తెలిసిన వాడికి విష్ణు స్వరూపం అంటే ఏమిటో తెలుస్తుంది. విష్ణు స్వరూపము అంటే శంఖచక్ర గదాధారి అని కాదు. విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, సర్వత్రా ఉన్నవాడు అని అర్థం. ఆకాశంలో వెలుగుతూ ఉన్న సూర్యుని కిరణం భూమికి, నీటి మీద, ఇంటి గోడల మీద పడి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కిటికీల్లో నుంచి ఇళ్లల్లో పడుతూ ఉంటుంది. ఇట్లా ప్రతిబింబాలు వస్తున్న సూర్యుడి వెలుగుని గమనించి మనం ఆ ఆకాశంలో ఉన్న సూర్యుడిని తెలుసుకుంటూ ఉన్నాం. అదే రకంగా మనస్సులో, బుద్ధిలో, అహంకారంలో, దేహంలో ఉన్న నాడుల్లో, ప్రతి కణంలో, ప్రతి పరమాణువులో ఉన్న దైవాన్ని ప్రతిబింబంగా ఉన్న అంతర్యామిని సాధకుడు గుర్తించడం జరుగుతున్నప్పుడు సర్వత్రా ఎలాగైతే సూర్యుడి ఉన్నాడు అని ఆయన ప్రతిబింబం చూసి మనం తెలుసుకుంటున్నామో అదే రకంగా సర్వత్రా పరమాత్మ ప్రతిబింబం ఉంది అని సాధకుడు గుర్తిస్తాడు అని చెప్తూ ఉన్నాడు కపిలుడు. నారాయణుడు సర్వజీవరాశుల్లో అంతరాత్మగా ఉండి ఆత్మదర్శనం చేసిన వాళ్ళందరికీ దర్శనమిస్తాడు. జీవుడు పరమాత్మ మీద ఆసక్తి కలిగి ఉన్నప్పుడు పంచభూతాలు ప్రకృతిలో కలిసిపోయి వాసన మాత్రంగా ఉంటాయి. అవన్నీ విడివిడిగా పెద్ద భూతాల్లాగా కనపడవు మనకి, వేగిన విత్తనంలాగా ఉంటాయిట. కాబట్టి కర్మని మొలిపించవుట. మళ్ళీ ఎప్పుడైతే పరమాత్మ యందు జీవుడికి ఆసక్తి కలుగుతుందో అన్నీ వెనక్కి సర్దుకుంటుంది. మాయ తాలూకు విషయాలన్నీ వెనక్కి వెళ్తాయి. నిద్రలో మనకి శరీరం ఎలాగ మెళుకో లేకుండా ఉంటుందో అదే రకంగా ఉంటాయి అన్నీ కూడా. పురుషుడు మాత్రం తన యందు తాను మేల్కాంచి ఉంటాడట, మెలకుగానే ఉంటాడు. ఇతరము చేత కప్పబడిన వాడై పరమాత్మను అనుభవిస్తూ ఉంటాడు. ఇతరము అనేది ఉన్న అతన్ని బాధించదన్నమాట. పరమాత్మనే అనుభవిస్తూ ఉంటాడు. పరమాత్మ యందు ఆసక్తి కలవాడైనప్పుడు అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి అని కపిలాచార్యుడు చెప్తే దేవహూతి వాళ్ళ తల్లిగారైన దేవహూతి మళ్ళీ ఇట్లా అడిగింది, ఓ నిర్మలమూర్తి, నాకు ఇంకా ఒక సందేహం ఉన్నది. ఈ సందేహాలన్నీ ఆవిడ మన కోసమే అడుగుతారు. ఈ పెద్దవాళ్ళు మనకు సందేహాలు వస్తాయి కాబట్టి వాళ్ళు అడిగినట్టుగా సమాధానాలన్నీ మనకు కూడా ఉపయోగిస్తాయి కాబట్టి ప్రశ్నలు అడుగుతారు. పృథివికి గంధగుణము సహజము ఆవిడ అడుగుతూ ఉన్నారన్నమాట. నీళ్ళకి రుచి పుట్టించే గుణం సహజము. ఈ జంటలకు కూడా అన్యోన్యమైన అవినాభావ సంబంధం ఉన్నది. ఒకదానికొకటి సంబంధం ఉంది. ఒకదాన్ని వదిలి ఒకదాన్ని ఉండదు. అంటే రుచి వాసన విడివిడిగా ఉండవు కదా. అట్లాగే జీవులలో ప్రకృతికి ఆత్మకు అన్యోన్య సంబంధమే కదా. అట్లాంటప్పుడు ప్రకృతికి ఆత్మకి ఎడబాటు ఎట్లా జరుగుతుంది? నువ్వు చెబుతున్నావు కదా
ఆత్మ ప్రకృతిని తెలుసుకుంటుంది అని చెబుతూ ఉన్నావు, సంసార బంధం తొలుగుతుందని చెబుతూ ఉన్నావు. ఈ తత్వశాస్త్రం తెలియంగానే సంసార బంధం తొలగిపోతుంది అంటున్నావు. ఆశ్చర్యంగా ఉంది. బంధాలు తొలగించుకోగానే అది తొలగిపోవటం అనేది ఇంకా కొంచెం వివరంగా చెప్పమని అడిగింది. మళ్ళా మనస్సు బ్యాక్ టు నార్మల్ అవుతుంది కదా, అది మామూలుగానే ప్రవర్తిస్తుంది కదా, ఇంకా పుట్టని విధంగా కంప్లీట్గా ఈ మనసు తొలగిపోయే మార్గం ఏమన్నా ఉందా? సంసార జీవులకు బంధువులు చనిపోయినప్పుడు ఇంకా మనకు వాళ్ళు కనపడరు కదా అని గుండె రాయి చేసుకుంటాము. అంత గట్టిగా ఇంకా సంసార బంధం లేదు అని తెలుసుకునే మార్గం, పూర్తిగా తొలగే మార్గం ఉందా? ఇది పూర్తిగా తొలగే మార్గమేనా అని అడుగుతోందనమాట. ఇన్నిటికీ కూడా స్పష్టంగా వివరంగా దయతో నాకు చెప్పి నన్ను రక్షించు నాయనా. నీవు దేవతలందరి చేత కూడా సేవించగల గొప్పవాడివి, భక్తులను అనుసరించి వస్తావు కాబట్టి, నేను నీ భక్తురాలిని కాబట్టి నాకు ఇంకా వివరంగా చెప్పమని అడిగింది. అక్కడ ఆవిడ సంసార బంధం నుంచి న్యాయంగా విడిపడినట్లే కొడుకుని చూసి భగవంతుడు అని తెలుసుకోవటం అనేది అక్కడ ఆవిడ యొక్క జ్ఞానం అన్నమాట. మన రికార్డింగ్ నెంబర్ 141 పార్ట్ బి సెకండ్ పార్ట్ అయిపోయింది. మళ్ళీ చెప్పుకుందాం.